హాయ్ అండి. స్టవ్తో పని లేకుండా ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మిల్క్ పౌడర్ని, అలాగే ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని, ఒక కప్పు పంచదార పౌడర్ని వేసి పాలతో ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని 2 పార్ట్లుగా విడదీసుకొని ఒక పార్ట్లో ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని దాంట్లో కలుపుకొని ఈ విధంగా రోల్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ని మీ దగ్గర బటర్ పేపర్ అంటే యూజ్ చేయండి, లేకపోతే ఇట్లా ఏదన్నా ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ డౌన్ కూడా దాంట్లో పెట్టి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ వరకు ఉంచి తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటే మన సింపుల్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.